నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయించింది. సోమశిల డ్యాం పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మేము వదలము. దీన్ని ప్రజల్లోకి, రైతుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం. రైతుల మద్దతు కూడగడతాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఈ ప్రభుత్వం మరలా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు రైతు ప్రయోజనాలను విస్మరిస్తే, మొండి వైఖరి అవలంబిస్తే, మొండిగా ముందుకు వెళ్ళి దాన్ని నిలిపివేస్తే, అర్థాంతరంగా ఆపివేస్తే మేము మా ప్రభుత్వం రైతులందరూ కలిసి మరలా రైతు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా మా పోరాటం రైతుల పక్షాన కొనసాగుతుంది. అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు కొంత ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు అందించడానికి మా పోరాటాలు కొనసాగిస్తాం. మా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించి రైతుల పక్షాన మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మమ్మల్ని అడ్డుకోవడం కానీ, నెట్టడం కానీ, అలానే కొంతమంది మీద లాఠీచార్జ్ చేయడం కూడా ఈరోజు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. మళ్ళీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎస్పీ గారు ఒక 5 మందిని అయితే పొమ్మని చెప్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, రైతులందరూ కూడా వాళ్ళు వస్తానని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ముందుండి వారి తరఫున పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఇప్పుడు మొత్తం లాఠీచార్జ్ చేసి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి చేతులు పట్టుకొని లాగి అందరినీ కూడా లోపలికి పంపించి ఇప్పుడు 5 మందికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉండడం అంతే ఎంత సిగ్గుచేటు అన్నది మీరు ఆలోచించాలి. తప్పకుండా కూడా మరి అందరితో కూడా కలుపుకొని మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా జరుగుతుంది. వీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడుతుందని తెలియజేస్తారు.